జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ప్రభంజనం. అవునా కాదా? దేశ వ్యతిరేక శక్తులపైన, హిందూ వ్యతిరేక శక్తులపైన ఆయన తీసుకునేటటువంటి కఠిన చర్యలు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆ కాషాయుధుడు పొగడ్తలకు ఎంత మాత్రం కూడా పొంగిపోడు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంత మాత్రం కూడా వెనుకాడడం, ఏమే కష్టాలకు నష్టాలకు దేనికి కూడా బెదరడం. ఆయన నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని తప్ప వెనక్కి తిరిగి చూడడం. విద్యార్థి దశ నుంచే చురుకుదనాన్ని కరుకుదనాన్ని ప్రదర్శించినటువంటి మన యోగిజీ తాను విశ్వసించినటువంటి సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్ళేందుకు సిద్ధపడతాడు. అయోధ్య రామ మందిర ఉద్యమంలో చేరేందుకు 21 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి ఆయన పేరు వచ్చేసింది యోగి ఆదిత్యనాథ్. ప్రధానిగా మన మోడీ గారు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మన భారత భవిష్యత్ రథసారథిగా యోగి ఆదిత్యనాథ్ గారి పేరైతే బలంగా వినపడుతుంది. మన మోడీ గారి స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలిగినటువంటి సామర్థ్యం యోగిజీకే ఉందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు దేశం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా కూడా వెనకాడబోరనేది దేశానికి తెలిసినటువంటి సత్యం. మరి మన భావి భారత ప్రధానిగా మీరందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని అంగీకరిస్తారా లేదా? ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమే మిత్రులారా, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.